ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంది? ఫైటర్‌గా ఇట్లనే ఉండిపోతారా? ఫైట్ చేస్తూనే ఉంటారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పోతే మీకు అవమానం ఎదురైతుంది. उन लोग इंसल्ट कर रहे हैं ना आप लोगों को, किधर तो भी स्टेज के ऊपर भी हमारा साथ लड़ के हर गए सो आदमी को पहले షాల్ डालो మీతోటి అంటున్నారు కదా డైరెక్ట్‌గా వాళ్ళు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమనిపిస్తా ఉంది? ఇంత చేస్తున్నా, ఇంత ఫైట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రికగ్నైజ్ చేయట్లేదా? మీ స్టేచర్‌కి ఎంత పెద్ద పోస్ట్ అని ఇవ్వచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, పార్టీలో ఇంకా పెద్ద పోస్ట్ చేయొచ్చు, ప్రభుత్వంలో కూడా ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు మీలాంటి వాళ్ళకు. ఎందుకు ఇవ్వట్లేదు? రీజన్ ఏంది? అసదుద్దీన్ ఓవైసీ అడ్డుకుంటారా? రీజన్ టోటల్ వెరీ క్లియర్. అసదుద్దీన్ మా ముఖ్యమంత్రికి కలిసినప్పుడు ఒక్కడే అంటాడు, ఫిరోజ్ ఖాన్కి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేయవద్దు, వాడు మాకు ఒక ముళ్ళు, అంతే, దట్స్ ఆల్. సో ముఖ్యమంత్రికి చాలా ప్రేమ ఉన్నది నా మీద, కాంగ్రెస్ పార్టీకి చాలా అభిమానం ఉన్నది నా మీద. కానీ సిచ్యువేషన్ ఇట్లా వస్తుంది. కానీ ఎక్కువ రోజులు అది సిచ్యువేషన్ ఉండదు. ఒక 2-3 మంత్స్ దాని తర్వాత అది బ్రేక్ అవుతుంది. తప్పకుండా నాకు అకామిడేషన్ వస్తుంది. అండ్ సింపుల్ లాజిక్ నేను మీకు చెప్తా మీ ఛానల్ ముందు. ఎప్పుడు కూడా నేను ఒక యోద్ధ. ఎప్పుడు ఎలక్షన్ గెలవాలి, ప్రజల్లో పోవాలి, అక్కడి నుంచి గెలుచుకొని అసెంబ్లీ లేకుంటే పార్లమెంట్లో కూర్చోవాలి. దే ఆర్ ఓన్లీ 2 టెంపుల్స్ ఇన్ అవర్ కంట్రీ, 1 పార్లమెంట్, 1 అసెంబ్లీ. ప్రజల ఆశీర్వాదంతో నేను అక్కడ రావాలి. నామినేటెడ్ పోస్ట్ మీద నాకు మోజు లేదు. నేను ఎక్కువ కూడా నామినేటెడ్ పోస్ట్ ఎప్పుడు అడగలేదు. సో ఇప్పుడు కూడా మా ప్రెసిడెంట్ గారికి కలవడానికి వచ్చిన మహేష్ అన్నకి వేరే ఇష్యూలో వచ్చిన, ఏదైనా అడగడానికి రాలేదు. సో నా క్యారెక్టర్ ఎట్లా అంటే, నేను 4 టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా, 1 టైం ఎంపీ ఓడిపోయినా, నేను 6th ఎలక్షన్కి రెడీ ఉన్నా. సో నామినేటెడ్ పోస్ట్ మీద నాకు అంతా మోజు లేదు. పార్టీ ఒకవేళ ఇస్తే పార్టీకి డెవలప్ చేస్తా, క్యాడర్కి డెవలప్ చేస్తా, తెలంగాణ మొత్తం తిరుగుతా. ఒక కమిటెడ్ ఫెలో, ఒక సెక్యులర్ ఫెలో, యాష ఉన్నది, భాష ఉన్నది, టాలెంట్ ఉన్నది, అన్కండిషనల్ ఫెలో, ప్రజలకి జీవితం అంకితం చేసిన. సో ఎట్లయినా ఏదైనా ఇస్తే పార్టీకి గట్టిగా చేస్తా. మీరు చెప్పినారు ఎంఐఎం వాళ్ళతో 25 years నుంచి మేము ఇట్లనే కొట్లాడుతున్నాం. సో ఇది మాకు అలవాటైపోయింది. ఎందుకంటే ఆ లంగా దొంగ పార్టీ మాకు ఏం చెప్తే ఇది ఏం కాదు. అరే ఓడిపోయిన క్యాండిడేట్కి ఏమంటే, అవురా భయ్ మేము ఓడిపోయినాం, ఎట్లా ఓడిపోయినాం, బొకసోట్ల గురించి ఓడిపోయినాం. వాస్తవం ఒకవేళ ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అయితే ఫిరోజ్ ఖానే గెలుస్తాడు. సో కానీ అక్కడ ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అయితలేదు కదా. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు చూపిస్తున్నారు మొత్తం లంగా ఓట్లు, చోర్ ఓట్లు, ఇదే మేము చూపించినాం కదా, నాంపల్లి కానీ హైదరాబాద్ కానీ. సో ఇదే ప్యాటర్న్లో ఎంఐఎం చేస్తుంది. బీజేపీ ఏ ప్యాటర్న్లో బోకస్ చేస్తుంది, సేమ్ ప్యాటర్న్ వీళ్ళు చేస్తారు. సో నేను వాళ్ళకు దానికోసం చెప్తున్నా, వీళ్ళ పెద్దన్న నరేంద్ర మోదీ, వీళ్ళు చిన్నోళ్ళు సేమ్ ప్యాటర్న్లో దొంగతనం చేస్తారు. సో ఈ ఎంఐఎం మాటలతో నేను హ్యూమిలేట్ గాను, నేను లైట్ తీసుకుంటా. ప్రజలు నాకు ఇంపార్టెంట్.